మేడం ఇక్కడ కుక్కట్పల్లి నుంచి మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? కాదు మేడం, ఇట్లా ఎగ్జామ్స్ ఇట్లా వరుసగా పెట్టేటాలకి మేము టెన్షన్ లోనవుతున్నాం మేడం. ఒక ఎగ్జామ్ పెట్టే ముందు ఫస్ట్ ఇలా ఏమైతున్నా అంటే, ఫస్ట్ ఇది మేము చదువుకునేటప్పుడు ఎట్లా అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అని ఫస్ట్ స్లిప్ టెస్ట్, తర్వాత క్వార్టర్లీ, తర్వాత హాఫ్ ఇయర్లీ, తర్వాత ఫైనల్. ఒక మనిషిని మానసికంగా ఇట్లా సిద్ధం చేయాలి మేడం. ఎప్పుడైనా ఇట్లా మేమేందంటే ఇది ఒక్కటే కాదు మేడం, బయట కూడా మాకు కమిట్మెంట్స్ ఉంటాయి కదా మేడం. మేము వేరే పనులు కూడా చేసుకుంటూ ఉంటాం కదా మేడం. మమ్మల్ని ఏ విధంగా అంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క లెవెల్లో మమ్మల్ని లాస్ట్ కి ఫైనల్ కి సిద్ధం చేయాలి. ఇట్లా సడన్ గా ఎగ్జామ్లు పెడితే మేము మాకు వేరే కమిట్మెంట్ లో మేము ఆల్రెడీ ఉండింటాం కదా మేడం. కానీ మీరు సిన్సియర్ గా చేస్తున్న ఏదైతే ప్రొటెస్ట్ ఉందో దాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తలేరే? మీ మీద అపవాదులు మోపుతున్నారు. మీరు చేస్తున్న ఉద్యమాన్ని చాలా చీప్ గా చూస్తున్న వైనంగా అనిపిస్తుంది ముఖ్యమంత్రి. మరి ఏం చెప్తారు? మరి అతనికి ఫస్ట్ మేడం అతనికి సగం నాలెడ్జ్ ఉంది మేడం. ఫస్ట్ విషయం ఏంటంటే అతనికి నాలెడ్జ్ ఏం లేదు. ఈ సగం నాలెడ్జ్ నాయకులు ఫస్ట్ రాజకీయ నాయకులు అంటే నాకు నచ్చదు. ఫస్ట్ రాజకీయ నాయకులు అనేది వాళ్ళందరూ ఏంటంటే నేనే ఎలా అంటే నాదే వేదం అనే విధంగా ఉంటారు మేడం. నేను పట్టుకున్న కుందేలకి మూడే కాలు అనే రకంగా ఈ రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు మేడం. ఫస్ట్ రాజకీయ నాయకులు ఫస్ట్ ఓటుకు వాల్యూ లేదు మేడం. ఫస్ట్ వీళ్ళకి నేను ఓటు వేయను ఫస్ట్. నాకంటే ఓటు ఎందుకు వేయనంటే ఇలాంటి రాజకీయ నాయకులు ఉంటారని నాకు ఓటు వేయబుద్ధి కాదు. ఫస్ట్ ఓటు ఏంటంటే ఓటు వేసిన వాళ్ళకి వాల్యూ లేదు. ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళు పోయి అడిగితే ఫస్ట్ ఓటు వేసిన తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకులు వేయకుండా ఉండడం కూడా తప్పే కదండి. వేయాలి, ఓటు వేయాలి. ఓకే మేడం, ఓటు నేను వేస్తా. వాళ్ళు నా ఓటుకు వాల్యూ ఇస్తా అంటే ఇప్పుడు వేస్తా మేడం. ఇప్పుడు నాకు ఓటు వాల్యూ ఇస్తా అంటే ఇప్పుడు నేను చేస్తా. ఏడిస్తున్నారు మేడం. కాదు, ఏడిస్తున్నారు. అలాంటి చట్టం కావాలి మనకు. చట్టం కావాలి. ఓటుకు వాల్యూ ఇవ్వకపోతే ఓటుకు వాల్యూ ఇవ్వకపోతే ఆ వాల్యూకి సంబంధించిన వాల్యూ కట్టియాలి ఫస్ట్. నేను ఓటు వేసినందుకు న్యాయం చేస్తారని న్యాయం ఏం చేస్తున్నాం మేడం? ఫస్ట్ కనీసం మానవ హక్కులకి ఏదన్నా ఒక్క దానికన్నా వాల్యూ ఇస్తున్నాడా? మానవ హక్కులకి, మనిషి హక్కులకి ఏదైనా వాల్యూ ఇస్తున్నాడా? రేవంత్ రెడ్డి మావాడే మేడం. సరే, మీరు చివరిగా ఈ విషయం పైన ఒక్క లైన్ లో ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి రాజకీయ నాయకుడు అనేటోడు స్పందించాలి మేడం. స్పందించకపోతే ఫస్ట్ నాకు చేత కదని పక్కకు తప్పుకోవాలి. స్పందించాలి. కష్టం రాజకీయ నాయకుడు అనేటోడు స్పందించాలి మేడం. కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేశారు. నేను కామెంట్స్ కూడా అందరూ కూడా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి అనేసి కింద కూడా ఒకటి చెప్తారు. ఒక్క నిమిషం, మీరు డిఎస్సి పోస్ట్ పోన్ చేయకపోతే మేము ప్రాణత్యాగానికైనా వెనకడుగు వేయం. కాబట్టి ఖచ్చితంగా దయచేసి ఒకటండి, ఎవరు కూడా ఈ ప్రాణత్యాగాలు అనే మాట వాడకండి. ఎంతవరకు పోరాటం చేయగలితే అంతవరకు చేద్దాము. కానీ